ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా ఖూనీ చేసినటువంటి సంస్కృతికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ఒక అధ్యాయానికి తెరదీసింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపులు, గతంలో బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ప్రభుత్వం మరి ప్రకటన చేసిందో వాటి కేటాయింపులు సరిగా ఇంతవరకు కూడా మీరు లెక్కలు చూపించలేదు. ఇప్పుడు కూడా మీరు మీ బడ్జెట్లన్నీ కూడా తప్పులు తడగ్గా ఉంది. అంతేకాదు సంవత్సరమైంది మీ ప్రభుత్వం ఈ రోజుకి ఏర్పడి సుమారుగా, ఇంతవరకు కూడా మీరు చేసినటువంటి వాగ్దానాలను అమలు చేసిన దిక్కే లేదు. ప్రజలకి మీరు ఏ విధంగా రేపొద్దున మరి ముఖం చూపించడానికి సిద్ధంగా ఉన్నారని నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారినే సాక్షాత్తు మరి స్పీకర్ గారు మీరు మాట్లాడటానికి వీల్లేదు, మీరు ప్రజా సమస్యలను ఇక్కడ చర్చించడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పడం అనేది మాత్రం నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టయింది. దానికి నిరసనగా మరి అసెంబ్లీని మాత్రం మేము బహిష్కరించడం జరిగింది. రేపు మాక్ అసెంబ్లీ నిర్వహించబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎల్లుండి నుంచి మాత్రం ఏదైతే మరి రైతులకి ఒక వరంగా ఆ రోజున దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టుని ప్రకటించి దాని పనులు బిగిన్ చేశారో దాన్ని ఈ రోజున ఆ ప్రాజెక్టుని చంపివేసే స్థాయికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోలవరం, పట్టిసీమ, ప్రకాశం బ్యారేజీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకు కూడా బస్సు యాత్ర నిర్వహించబోతా ఉన్నాం. చాలా దురదృష్టమైన పరిస్థితి అండి. ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే ఈ ప్రభుత్వం ఈ 9 నెలల పాటు చేస్తుందో, శాసనసభ సమావేశంలోని సమయం వృధా అవ్వకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవన్నీ కూడా లేవనెత్తుదాం, ప్రభుత్వం వైఖరిని మారుద్దాం అన్న ఆలోచనతో ముందుకెళ్తే మరి ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మరి ప్రభుత్వం ద్వారా మరి ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. అలాంటి అంశాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలోని ప్రస్తావిస్తే అనే ఆలోచనతో మా సభాపతి గారు మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఆఖరికి మా నాయకుడు బడ్జెట్ స్పీచ్ని కూడా 45 నిమిషాలకే పరిమితం చేసిన దురదృష్ట పరిస్థితి చోటు చేసుకుంది. కాబట్టి మరి లోపల ప్రజల తరఫున మాట్లాడే అవకాశం సభాపతి కల్పించకపోతే మరి ఇంకో దారి లేక అవిశ్వాస తీర్మానం కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రొటెస్టు, రేపు మరి మాక్ అసెంబ్లీ ఇవన్నీ కూడా జరుపుకొని మరి 4-5 రోజుల పాటు కూడా బయటే ఉండి మేము ప్రజలకి దగ్గరగా పనిచేసి అదేవిధంగా పట్టుసీమ, అదేవిధంగా పోలవరం ఏదైతే ప్రధానమైన ఇష్యూస్ మా నాయకుడు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆ ప్రాంతం కూడా విజిట్ చేసే పరిస్థితి ఉంది. కానీ మరి సమావేశాలకు మాత్రం ఏదైతే అవిశ్వాస తీర్మానం సభాపతి గారి మీద ఇచ్చామో అది టేకప్ చేసేదాకా అసెంబ్లీలోకి వెళ్ళే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు.